హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ కృష్ణకిరణ్ గారు అండ్ మెడికవర్ హాస్పిటల్లో ఫేమస్ ఆర్థోపెడిక్ డాక్టర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ఆల్సో. సో నమస్తే అండి. నమస్తే సార్. సో కృష్ణకిరణ్ గారు, అంటే ఇప్పుడు కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత గుజ్జరిగిపోయింది, మోకాలు చెప్పుల ప్రాబ్లం వచ్చింది, రీప్లేస్మెంటు లేకపోతే ఇంజెక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. దాంతోపాటు హిప్ రీప్లేస్మెంట్ కూడా కామన్ అయిపోయింది. చాలా యంగ్ వాళ్ళలో కూడా చూస్తున్నాం అసలుకి. అసలు ఎందుకు ఈ హిప్ హిప్ రీప్లేస్మెంట్ గానీ, లేకపోతే కీళ్ళ నొప్పులు గానీ, యంగ్ ఏజ్ వాళ్ళకి కూడా వస్తుందంటే ఏమని చెప్తారు యూత్‌కి? సో, తుంటి ప్రాబ్లమ్, మోకాలు ప్రాబ్లమ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ! తుంటి ప్రాబ్లమ్స్ యంగ్ పీపుల్‌లో ఏవాస్కులర్ నెక్రోసిస్ అనే ప్రాబ్లమ్ వల్ల వస్తుంది. ఓకే. ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత మనం చూస్తుందంటే ఏదైతే బాల్ ఉంటుందో హ్మ్. గిన్నె బంతిలాగా ఉంటాయి 2. అవును. సో, ఈ బంతి ఏదైతే ఉంటుందో అది మూవ్ అవుతుంది. 360 డిగ్రీస్ మంచి మూవ్‌మెంట్ రావడం అవన్నీ ఉంటాయి. హ్మ్. ఈ బాల్‌కి ఏదైతే బ్లడ్ సప్లై ఉంటుందో అది కీలకంగా ఉంటుంది హిప్ జాయింట్ లోపల. ఓకే. సో, ఈ వ్యాక్సిన్ వల్లనో, కోవిడ్ వల్ల స్టెరాయిడ్స్ వాడడం ఇట్లాంటివి జరగడం వల్ల రక్త సరఫరా డ్యామేజ్ అవ్వడము, ఈ బాల్ కొలాప్స్ అవ్వడం అనేది ఎక్కువ చూస్తున్నాం. హ్మ్. సో, యంగ్ పేషెంట్స్ కావచ్చు, ఓల్డ్ పేషెంట్స్ కావచ్చు, చాలా మందికి హిప్ ప్రాబ్లమ్స్ మనం ఈ పోస్ట్ కోవిడ్ చూడడం జరుగుతుంది. ఇంతకుముందు నెలకి 5, 6 కేసులు చూస్తుంటే ఇప్పుడు 50 కేసులు చూస్తున్నాం. సో, 10 ఏంటి రెట్లు సార్ పెరిగింది. హిప్ రీప్లేస్మెంట్ హిప్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్? సర్జరీ అందరికి అవసరం పడకపోవచ్చు. హ్మ్. హ్మ్. అయితే పెయిన్ ఉండడము, డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్‌కి. ఫస్ట్ 2 గ్రేడ్స్‌లో బాల్ షేప్ అంతా మెయింటైన్ అయ్యి ఉంటుంది. సో, లీషన్ చిన్నగా ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కొంచెం యాక్టివిటీ రిస్ట్రిక్షన్ ద్వారానే ట్రీట్మెంట్ అవుతుంది. ఓకే. ఆ బాల్ కొలాప్స్ అయిపోయిందనుకోండి, షేప్ అవుట్ అయిపోతే సివియర్ పెయిన్ రావడము, నడవలేకపోవడము, హ్మ్. వాళ్ళ పని వాళ్ళు నిర్వహించుకోలేకపోవడం అనేవి జరుగుతాయి. ఓకే. ఇట్లాంటి పరిస్థితులలో హిప్ రీప్లేస్మెంట్ తప్పనిసరి అయితే అవసరం పడుతుంది. ఓకే. అట్లాగే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, కీళ్ళ వాతం అని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా హిప్ జాయింట్ డ్యామేజ్ అవుతుంది. యాంకైలోజింగ్ స్పాండైటిస్, హ్మ్. హ్మ్. రుమటాయిడ్స్ ఇవన్నీ యంగ్ పేషెంట్స్‌లో అవుతాయి. ఓకే. మీరు అడిగినట్టు మోకాల్లో కూడా కొంచెం యంగ్ పేషెంట్స్‌లోనే ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. మెటబాలిక్ డిసీజ్ వల్ల ఉండొచ్చు. ఎందుకంటే లైఫ్ స్టైల్ గనుక చూసినట్లయితే పరుగులు పొద్దున్నుంచి రాత్రి పరిగెత్తడము, స్ట్రెస్ ఎక్కువ ఉండడము, ఆహారం సరిగ్గా లేకపోవడము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్, బయట ఫుడ్స్. తర్వాత ఎక్సెస్ కూడా అయిపోయింది. ఎవ్రీ 2 అవర్స్ పీపుల్ వాంట్ టు ఈట్ సంథింగ్. ఫుడ్ ఎక్సెస్ అవ్వడం వల్ల కూడా ఏమైందంటే బాడీ హ్యాండిల్ చేయలేకపోతుంది. హ్మ్. హ్మ్. దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్‌కి సంబంధించినట్లయితే 28 ఏళ్ళకి, 30 ఏళ్ళకి, 35 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ రావడం చూస్తున్నాము. ఓకే. స్ట్రోక్స్ చూస్తున్నాము. అట్లానే క్యాన్సర్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. సిమిలర్‌గా జాయింట్ ప్రాబ్లమ్స్ కనుక మనం చూసినట్లయితే అన్నీ ఒకటే స్పెక్ట్రమ్‌లో డిఫరెంట్ పార్ట్స్‌ని ఎఫెక్ట్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్. మెటబాలిక్ హెల్త్ డిసీజెస్. కానీ చెప్పాలంటే అండి, ఇప్పుడు యంగ్ వాళ్ళల్లో ఎక్కువ ఎందుకు వస్తుంది హిప్ ప్రాబ్లమ్ అంటే, జిమ్‌లో ట్రైనర్ సరిగా లేకపోతే వీళ్ళు ఓన్‌గా చేసి ఆ ప్రాబ్లమ్ కూడా ఎక్కువ క్రియేట్ ఇప్పుడు వస్తుందని నేను విన్నాను. దానివల్ల అసల ఎంత ప్రాబ్లమ్ ఉండొచ్చండి? ఇప్పుడు మీరన్నట్లుగానే ఆ బాల్ చుట్టూ రక్త సరఫరా ఆగిపోతే ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నారు కదా! జిమ్‌లో కూడా అసలు ఎలా చేస్తే మంచిదసలు యూత్ గాని? అంటే ఇప్పుడు ఈ అనబాలిక్ స్టెరాయిడ్స్ అని మెడికేషన్స్ ఉంటాయి కొన్ని. ఆ! ఆ! కొంతమంది ఆ! ట్రైనర్స్ యూజ్ చేస్తారు. అవును. జనరల్లీ అలౌడ్ కాదు. కానీ ఇప్పుడేందంటే బాడీ ఇప్పుడు 6 ప్యాక్స్ కావాలి, 8 ప్యాక్స్ కావాలని పీపుల్ మే టేక్ ఈ డిఫరెంట్ మెథడ్స్‌కి రిసార్ట్ అవుతారు. హ్మ్. సో, దే విల్ టేక్ మెడికేషన్స్ అండ్ ఆల్ ఓకే. దీస్ థింగ్స్. ఓకే. ఓకే. అయన్నీ సేఫ్ కాదు. హ్మ్. ఎందుకంటే ఆ అనబాలిక్ స్టెరాయిడ్స్ వల్ల టెంపరరీగా మీకు 6 ప్యాక్స్ రావచ్చేమో, 8 ప్యాక్స్ రావచ్చు, మసిల్ పెరగొచ్చేమో కానీ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి స్టెరాయిడ్స్ వల్ల. అవును. అవును. సో, ఈ పర్టిక్యులర్ యాస్పెక్ట్ వల్లనే ప్రాబ్లమ్ అవుతది. ఎక్సర్‌సైజ్ యాస్ సచ్ హిప్ ప్రాబ్లమ్‌ని కాజ్ చేయదు. హ్మ్. ఇన్ కేస్ వచ్చినా గూడా వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేసో ఏదో చేస్తే అవి మస్క్యులర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి టెంపరరీగా ఉండి 6-8 హిప్ మీద వీక్స్‌లో ప్రాబ్లమ్ తగ్గిపోతాయి. పడదు. హిప్‌లో పడదు. ఓకే. ఓన్లీ స్టెరాయిడ్స్ యూజ్ చేయటం వల్ల యూత్. స్టెరాయిడ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ అండి. ఓకే. 3 మోస్ట్ కామన్ కాజెస్. ఓకే. ఈ కోవిడ్ తర్వాత ఏమైందంటే వి డోంట్ నో వ్యాక్సిన్ వల్లనా లేకపోతే ఆ కోవిడ్ వచ్చి స్టెరాయిడ్స్ ఎక్కువ వాడారా? అది తెలియడం లేదు కానీ చాలా మందికి ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది సో, చూస్తున్నాం. యంగ్ వాళ్ళు కూడా ఎక్కువ వస్తున్నారా హిప్ ప్రాబ్లమ్‌తో? 20 ఏళ్ళ 18, 20 ఏళ్ల నుంచి 70, 80 ఏళ్ల వాళ్ళ వరకు ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఓకే. ఏంటండి వాళ్ళ సొల్యూషన్ ఏంటి? అంటే రాకుండా ఎలా జాగ్రత్తలు పడాలి? వచ్చిన తర్వాత కూడా అందరికీ అవసరం అవుతుందా సర్జరీ? లేకపోతే మెడికేషన్ ఉంటుందా? రాకుండా జాగ్రత్త అంటే హెల్తీ లైఫ్ స్టైల్ గనుక లీడ్ చేసినట్లయితే వ్యసనాలకు దూరంగా ఉండడము, హ్మ్. స్టెరాయిడ్స్ తీసుకోకపోవడం అవసరం లేకుండా, ఆల్కహాల్, స్మోకింగ్ ఇది చేయకపోతే చాలా మందికి రాకుండానే ఉంటుంది. ఓకే. ఇన్ కేస్ వచ్చినట్లయితే వాళ్ళకి వెంటనే డాక్టర్‌ని సంప్రదించి ఏ స్టేజ్‌లో ఉంది ఎంఆర్ఐ స్కాన్ తీసి చూడాల్సి ఉంటుంది. ఇది చాలా మందికి మోకాలు నొప్పి కిందనే వస్తుంది. అంటే ఇక్కడ మోకాళ్ళ దగ్గర నొప్పి ఉంటుంది యంగ్ పేషెంట్. హ్మ్. ప్రాబ్లమ్ హిప్‌లో ఉంటది. ఆ ఓకే. రేడియేటింగ్ పెయిన్ అన్నమాట. అంటే ఇక్కడ పెయిన్ ఇక్కడికి రేడియేట్ అవుతుంది. ఓకే. సో, చాలా సార్లు మిస్ కూడా అవుతారు. సో, ఇది ఏ స్టేజ్‌లో ఉంది? స్టేజ్ 1నా, 2నా, 3నా, 4ఆ
ఎంత పార్ట్ ఆఫ్ ద హెడ్ ఇన్వాల్వ్ అయింది, 30% కంటే తక్కువ ఉందా, 50% కంటే ఎక్కువ ఉందా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ పద్ధతులు ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మెడికల్ ట్రీట్మెంట్ బిస్ఫాస్ఫోనేట్స్ అని డ్రగ్స్ ఉంటాయి, అవి పెడతాము. అవి ఒక 3 to 6 months యూస్ చేయడం జరుగుతుంది. హై ప్రోటీన్ డయట్, ఆస్ప్రిన్, కొంచెం వెయిట్ తక్కువ వేయడము, కొద్దిగా యాక్టివిటీ రిస్ట్రిక్షన్స్, జంపింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయడము, ఇట్లాంటి ద్వారా ఒక 50 to 60% మందిని వితౌట్ సర్జరీ మేనేజ్ చేయొచ్చు. ఓకే. ఓకే. అంటే షార్ట్ టైమ్ ఉంటుందండి? లాంగ్ టర్మ్ ఉంటుందా? ఈ ప్రాబ్లం అనేది పోవడం అంటూ ఉండదు. అంటే ఇప్పుడు పోవడం ఉండదు, ఉంటుంది ఏవాస్కులర్ నెక్రోసిస్. అయితే కనుక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనము మెడికల్గా మేనేజ్ చేసాము, లీజన్ సైజ్ చిన్నగా ఉంది అంటే ఓన్లీ 30% ఆఫ్ హెడ్ ఇన్వాల్వ్ ఉంది, వెయిట్ వేసే భాగం కాకుండా వేరే భాగం ఇన్వాల్వ్ అయి ఉందనుకోండి, ఇలాంటి వాళ్ళకి యూజువల్గా సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడదు. ఆల్దో కొంచెం పెయిన్, కొంచెం లింప్ ఉండొచ్చు, కానీ నార్మల్ యాక్టివిటీస్ అన్ని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఓకే. ఓకే. పెద్ద లీజన్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి 50% కంటే ఎక్కువ లీజన్స్ ఉంటాయి, వెయిట్ వేసే ఏరియాలో లీజన్స్ ఉంటాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా సంవత్సరంన్నరకో అది ప్రోగ్రెస్ అయ్యి ఆ హెడ్ కొలాప్స్ అవ్వడము, అక్యూట్ ఫ్రాక్చర్ అవ్వడము, సివియర్ పెయిన్ రావడము, నడవలేకపోవడం అనేది జరిగితే అట్లాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా హిప్ రీప్లేస్మెంట్ అనే సర్జరీ చేయవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామంది రూరల్ ఏరియాలలో ఈ 20 ఇష్యూ ఎస్పెషల్లీ వచ్చినప్పుడు ఏంటంటే ఆ టైంకి డైక్లోఫినాకో, ఎసిక్లోఫినాకో, మీ దాంట్లో ఆస్పిరిన్ ఏదో ఒకటి వేసేసుకొని రిలీఫ్ అవుతూ ఉంటారు. అసలు సంవత్సరాల తరబడి అంతే వదిలేస్తారు. ఇన్ కేస్ అలానే వదిలేస్తే ఏంటి సార్ వాళ్ళ పరిస్థితి ఏంటి అసలుకి? అంటే ఇవి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ కావు కదా, హిప్ నీ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఓకే. సో రెసిలియన్స్ ఎక్కువ ఉండి, పెయిన్ టాలరెన్స్ ఎక్కువ ఉండి, సపోర్ట్ సిస్టమ్ బాగుంటే మీరు ఎన్నాళ్ళన్నా అవి మేనేజ్ చేయొచ్చు, అదేం అవ్వదు. కానీ కుంటూ ఉంటుంది, ఎక్కువ దూరం నడవలేరు, స్పీడ్గా నడవలేరు, మీరు చేయవలసిన యాక్టివిటీస్, చేయాలనుకున్న పనులన్నీ కూడా చేయలేరు కదా. ఓకే. ఓకే. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కానీ డైలీ రొటీన్ లైఫ్ స్టైల్లో చేయాల్సిన దానికన్నా ఎక్కువ జాగింగ్ చేసినా, వాకింగ్ చేసినా కానీ మోకాళ్ళు అరిగిపోయే పరిస్థితి ఉందా అండి అసలుకి? అంటే అట్లా ఎవిడెన్స్ ఏం లేదండి. ఇప్పుడు ఎవరైతే మ్యారథాన్ రన్నర్స్ ఉన్నారో అట్లాంటి వాళ్ళని కూడా స్టడీ చేశారు. ఓకే. మ్యారథాన్ రన్నర్స్ అంటే 40 కిలోమీటర్, అది నార్మల్ కాదు కదా. అలా రన్ చేసిన వాళ్ళలో కూడా ఎక్కువ ఆర్థరైటిస్ ఇన్సిడెన్స్ అనేది ఎవరు కనుక్కోలేదు. మన లైఫ్ స్టైల్లో అంటే ఎస్పెషల్లీ ఇంజరీస్ జరిగితే ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే సపోజ్ మీరు జిమ్కి వెళ్ళినా, రన్నింగ్ చేస్తూ పడిపోయారు, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, పికిల్ బాల్ ఆడుతున్నారు, టెన్నిస్ ఆడుతున్నారు, సడన్గా మోకాలు ట్విస్ట్ అయింది, లిగమెంటో కానీ మెనిస్కస్, కార్టిలేజ్ ఇంజరీ అయితే అట్లాంటి వాళ్ళకి వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు అనుకోండి, దాన్ని ఆర్థ్రోస్కోపీ ద్వారా రెక్టిఫై చేయించుకోలేకపోతే అది అలా వదిలేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మోకాలు అరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఓకే. ఓకే. అంటే మోకాళ్ళు అంటే పర్ డే ఇన్ని కిలోమీటర్స్ అని వాక్ చేయొచ్చా మనం? అంటే నార్మల్ కార్టిలేజ్ ఉన్న వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు, ఎన్నైనా చేయొచ్చు. 20 కానీ చాలా మంది చెప్తారు సార్ పర్ డే 10,000 స్టెప్స్ అయితే ఓకే, 15,000 స్టెప్స్ ఓకే, ఎక్కువ చేస్తే మోకాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఇది మినిమం సజెషన్. అంటే 10,000 స్టెప్స్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మీరు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఇవల్యూషన్ చూసినట్లయితే వెళ్ళి ఫుడ్ కలెక్ట్ చేసుకుని రావడం, సో 20 కిలోమీటర్ల వరకు నడిచేవాళ్ళు. ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ చూసినట్లయితే ఎక్కువసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూర్చోవడం అనేది జరుగుతుంది, సిట్టింగ్. సో మెడికల్ టర్మినాలజీలో సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటారు. అంటే స్మోకింగ్ కంటే ఎక్కువ హార్మ్ చేస్తుంది. ఓకే. సో ఈ సిట్టింగ్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని అవాయిడ్ చేయడానికి మినిమం 6,000, 8,000, 10,000 స్టెప్స్ నడవాలి మీరు మినిమం. అది కూడా అతి భారంగా మొబైల్ పెట్టుకొని ఎవ్రీ రౌండ్కి చెక్ చేసుకుంటున్నారు. కరెక్ట్. సో ఒకటేసారి 10,000 స్టెప్స్ కంటే కూడా మీరు గంటకి 1000 స్టెప్స్ నడవడం అనేది ఉత్తమమైన ఆప్షన్. అంటే త్రూ అవుట్ ద డే యాక్టివ్గా ఉన్నట్టు లెక్క. ఓకే. అండ్ ఇంతకు ముందు కూడా మీకు ఎవ్రీడే ఆ పక్కన బర్గర్, పిజ్జా దొరికేది కాదు కదా. ఎంతో దూరం నడిస్తే ఫుడ్ దొరకచ్చు, దొరకకపోవచ్చు. సో ఆ ఫుడ్ కన్జంప్షన్ అనేది కూడా ఎక్కువైపోయింది, బికాజ్ అవైలబిలిటీ ఉండేసరికి. ఇప్పుడు ఏదైనా పని లేదనుకోండి, ఆర్ బోర్ కొడుతుందంటే సరే ఏదో ఒకటి తెప్పించుకొని తిందాం అనే స్టేజ్కి వచ్చింది. అవును. సో మనుషులకి వాళ్ళ ఓన్ ఆకలి నుంచి ఏదైతే కనెక్షన్ ఉంటుందో అది పోయింది. సో నిజంగా ఆకలిస్తుందా లేకపోతే తోచుబాటు లేకుండా మనం ఫుడ్ అడుగుతున్నాం అనేది కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నాం. ఓకే. నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ హిప్ రీప్లేస్మెంట్ ప్రాబ్లం చాలామందికి ఉన్నా కానీ దాన్ని ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఈసారి నెక్స్ట్ ఇయర్ చూద్దాం అని చెప్పేసి దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు చాలామంది. మీరు అన్నట్లుగానే అది లైఫ్ సివియర్ ప్రాబ్లం కాకపోయినా కానీ అదొక పార్ట్ లైఫ్లో మనతో వస్తూనే ఉంటుంది ఆ ప్రాబ్లం. కరెక్ట్. బట్ అలా చేయించుకున్న వాళ్ళు కానీ లేకపోతే చేయించుకోవాలని రెడీగా ఉన్న వాళ్ళు కానీ ఇన్ కేస్ చేయించుకుంటే సరే వాళ్ళు ఎన్ని రోజులకి లేకపోతే ఎన్ని నెలలకి రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ తర్వాత కూడా? ఇప్పుడు కొత్తగా డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ అని వచ్చింది.
ఏ మసిల్స్ టిష్యూస్ కట్ చేయకుండా సర్జరీ చేయడం జరుగుతుంది. ఓ దీనికి కూడా ముందు నుంచి ఆపరేషన్ చేస్తాం. ఓకే. సో స్మాల్ కట్ ద్వారా ఆపరేషన్ జరుగుతుంది. ఇట్లాంటి పేషెంట్స్ చాలా మంది 4-5 గంటలు 6 గంటల్లోనే నడుస్తారు ఇండిపెండెంట్ గా. వాళ్ళు 1 డేలో ఇంటికి వెళ్ళిపోవచ్చు 24 అవర్స్లో. 4 వీక్స్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ గా బిఫోర్ ఎలా ఉన్నారు అలానే. నేను తొంటి చేయించుకున్నాను, హిప్ తెలియదు అసలు. హిప్ జాయింట్ ఫర్గాటన్ జాయింట్ అంటే సర్జరీ అయినాక మంచిగా సర్జరీ కనుక చేసినట్లయితే సర్జరీ అనేది కూడా తెలియదు వాళ్ళు. స్విమ్మింగ్ లో దూకొద్దు, రిస్ట్రిక్షన్స్ ఏముండవు, జిమ్ కి వెళ్ళొద్దు, ఇలాంటి ఏముండవు. ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓన్లీ అయితే భయపడకుండా చేయించుకోవచ్చు. హ్యాపీ. సో ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే ఈ హెడ్ అండ్ నెక్ కట్ చేస్తాము. ఓకే. ఇది కోటెడ్ ఇంప్లాంట్ ఉంటుంది, స్టెమ్ దీనికి కోటింగ్ ఉంటే దీని లోపల ఫిట్ చేస్తాం. ఓకే. ఏమైందంటే ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ బోన్ విల్ ఫార్మ్ ఇన్ టు దట్ ఇంప్లాంట్. సో ఇట్ విల్ బికమ్ వన్ విత్ ద బాడీ. ఓకే. ఈ హెడ్ ఏమో సిరామిక్ హెడ్ ఉంటుంది. సిమిలర్లీ ఇట్లా సాకెట్ ప్రిపేర్ చేసి అది కూడా ప్రిపేర్ చేస్తాము. చేసి దీన్ని పెట్టేస్తాం. ఇది కరెక్ట్ పొజిషన్ లో ఉండాలి. ఇప్పుడు ఇట్లా పెట్టకూడదు, ఇట్లా పెట్టకూడదు. ఓకే. దాన్ని కరెక్ట్ గా ఎట్లయితే ఉందో మూమెంట్ అంతా ఆప్టిమైజ్ చేసేటట్టు పెట్టాలి. ఓకే. సో ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ఏంటంటే అన్సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్, సిరామిక్ హెడ్ ఆన్ హైలీ క్రాస్ లింక్ పాలిఎథిలీన్ యూజ్ చేస్తున్నాం. ఓకే. సో దీనికి ఎక్స్పెక్టెడ్ సర్వైవల్షిప్ ఫర్ 30 years ఇస్ 92 to 95%. అంటే ఈరోజు సర్జరీ చేస్తే 100 మెంబర్స్కి 95 మందికి 30 ఏళ్ళ తర్వాత ఇంకా పనిచేస్తుంటారు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ఏదైతే సెట్ చేసి పెట్టేస్తామో దీన్ని లైఫ్ లాంగ్ అలానే ఉంచుతారండి? 30 సంవత్సరాలు ఇది మార్చడానికి ఉండదు. ఓకే. కానీ వేర్ అండ్ టేర్ అయ్యి ప్రాబ్లం కావచ్చు, కింద పడి ఫ్రాక్చర్ కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ ఉండొచ్చు. మళ్ళీ అప్పుడు చేంజ్ చేసుకోవాలి. అప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఈ మెటీరియల్ ఏదైతే బయోమెటీరియల్ యూజ్ చేస్తున్నామో సిరామిక్ హైలీ క్రాస్ లింక్ పాలిఎథిలీన్, ఇది గనక అరిగిపోయినట్లయితే, ఓకే, సపోజ్ పొజిషన్ సరిగ్గా చేయలేదు, ఇట్లా పెట్టాము, అప్పుడు ఏంటంటే ఎడ్జ్గా తగులుతుంది కదా. అందుకే సర్జరీ చేయడం నడిచేటప్పుడు ఎక్సెంట్రిక్ గా ఉంటే అరిగిపోతుంది. కరెక్ట్ పొజిషన్ లో పెట్టాము అనుకోండి లాంగ్ లైఫ్ ఉంటుంది. రెండో ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు మూమెంట్ లో సరిగ్గా చేయకపోతే సర్జరీ హిప్ బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. డిస్లొకేషన్ చేసే డాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. చేసే విధానము చాలా ఇంపార్టెంట్. తర్వాత లెంగ్త్ కానివ్వండి, ఈ లెంగ్త్ ఇంక్రీజ్ చేసినా తగ్గించినా కూడా ప్రాబ్లం నడిచేటప్పుడు. సో ఎట్లయితే ఉందో అది క్యాలిబ్రేట్ చేసి కరెక్ట్ గా అదే పొజిషన్ లో పెట్టాలి. లెంగ్త్ దాని పొజిషనింగ్ అంతా కరెక్ట్ పెడితే సాఫ్ట్ టిష్యూస్ అనేది సరిగా పనిచేస్తాయి. ఓకే. 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 ఇది మీరు ఓవర్ లెంగ్త్ చేసినా, షార్ట్ గా వదిలేసినా, మ్యాల్ పొజిషన్ చేసినా ప్రాబ్లం అవుతుంది. సో భయపడకుండా అయితే చేయించుకోవచ్చు, భయపడకుండా చేసుకోవచ్చు. కానీ మన ఎక్స్పీరియన్స్ సర్జన్ తోటి చేయించుకుంటే మంచి ఆప్షన్. సో లైక్ మీ. సో ఇది హెల్దీ అండ్ మోడరేట్ అండ్ సివియర్ అండ్ ఇంప్లాంట్. సో ఎక్కువ ప్రాబ్లం ఇప్పుడు యూత్ లో కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఇది కార్టిలేజ్, దీన్ని తెలుగులో మృదులాస్థి అంటారు. మీరు చికెన్ తింటే ఎండ్ లో వైట్ కలర్ ఉంటుంది చూడండి, ఇది కార్టిలేజ్. సో అర్లీ డ్యామేజ్ లో ఏమైతుందంటే కొన్ని ఏరియాస్ లలో కార్టిలేజ్ డ్యామేజ్ అవడం జరుగుతుంది, ఎల్లో డాట్స్ లాగా. సో కార్టిలేజ్ అరిగిపోయి బోన్ ఎక్స్పోజ్ అవుతుంది. అది సివియర్ గా అయినప్పుడు ఏమైతుందంటే ఈ బోన్ మీద బోన్ రబ్ అవ్వడము, సివియర్ పెయిన్ కాజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు అట్లాంటి పరిస్థితులు ఏంటంటే ఈ అరిగిపోయిన సర్ఫేస్ ని మాత్రమే ఈ మెటల్ ప్లాస్టిక్ ఇంప్లాంట్స్ ద్వారా రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్ రీప్లేస్, టోటల్ నీ రీప్లేస్మెంట్. ఇట్లనే సపోజ్ ఆర్థరైటిస్ ఒకటే కంపార్ట్మెంట్ కి ఎఫెక్ట్ అయి ఉంది అనుకోండి, ఇదంతా నార్మల్ ఉంటే ఆ పార్ట్ మాత్రమే చేయాల్సిన అవసరం లేదు. అయితే 20-30% మంది దానికి సూటబుల్ ఉంటారు. మన దేశంలో ఏంటంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి, అసలు చేయొచ్చా, ఇది చేస్తే ఏమవుతుందేమో, హాఫ్ బదులు ఫుల్లే చేయించుకుందాం అట్లా ఆలోచిస్తారు. అట్లా ఉండదు. ఎవరికైతే చెప్పినా ఫుల్ కావాలంటారు, హాఫ్ చెప్పినా వద్దులే ఇప్పుడు ఫుల్ కావాలంట, అంటే హాఫ్ ఫుల్ అట్లా ఆలోచిస్తారు. కానీ అరుగుదలని బట్టి కింద కూర్చోవడము, బాస్పెట్లు వేసుకుని కూర్చోవడం, అన్ని పనులు చేసుకోవచ్చు. లైఫ్ లో హాఫ్ కి ఫుల్ కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు, ఒక 3 to 4% డిఫరెన్స్ ఉంటుంది. అయితే రికవరీ కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానివ్వండి, హాఫ్ కి బెటర్ ఉంటుంది. అందరు సూటబుల్ కాదు. ఇప్పుడు ఈ పార్ట్ లో అరిగిపోయింది అనుకోండి, వాళ్ళకి హాఫ్ చేస్తే వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఉండదు. కొంతమంది వచ్చి మాకు ఇక్కడే నొప్పి ఉందని చెప్తారు, అది మోకాలు నొప్పి కాదా? మోకాలు నొప్పి, కానీ ఒకటే కంపార్ట్మెంట్ కి సంబంధించిన. సో ఇందులో ఏంటంటే లిగమెంట్స్ అన్ని ఇంటాక్ట్ ఉంటాయి, మిగతా అంతా నార్మల్ ఉంటాయి. సేమ్ ఇలాంటి మెటీరియల్ వేస్తారండి? సేమ్ మెటీరియల్ ఉంటుంది, కానీ ఒకటే పార్ట్ ఆఫ్ ఇట్. నేను మోకాలు ఆపరేషన్ చేయించుకున్నాను చెప్తారు కదా, అదే ఇది. సో ఇదే వేస్తారనమాట, ఇది కింద ఫిట్ చేస్తారు, ఇదేమో పైన ఫిట్ చేస్తారు. పాపం చాలా మందికి మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి తెలియదు కదా, సేమ్ ఇదే మీ మోకాళ్ళల్లో కూడా ఉండేది. సో ఇది స్టీల్, ఇది కోబాల్ట్ క్రోమ్ టైటానియం తోటి తయారు చేస్తారు. ఓకే. సో ఇది మెడికల్ గ్రేడ్ ఉంటుంది. దీన్ని సిమెంట్ తోటి కానీ అన్సిమెంటెడ్ కానీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇట్లా కూడా. అండ్ దీన్ని ప్రాపర్ గా కట్ చేసి మెషిన్ చేయడము, పేషెంట్ కి
ఆర్థరైటిస్ రాకముందు ఎలాగైతే మోకాలు ఉండేదో అలా సో తయారు ప్రెజెంట్ నాదైతే ఇదే అనుకుంటా. మీది అదే ఉంది. మీరు కింద కూడా కూర్చున్నారు కదా. ఓ కింద కూర్చోకపోతే అది కదా. కింద కూర్చోలేరు అంటే ప్రాబ్లం అయితే ఉన్నట్టు. మా కెమెరామెన్ భాస్కర్ కూర్చోలేకపోతున్నాడండి. ఆయన చూపిద్దాం మరి ఎక్స్రే చూసి. కానీ ఇది ఐడెంటిఫై అనేది ఫస్ట్ సెకండ్ తెలుసుకోరు పాపం. ఫస్ట్ స్టేజ్లో అసలు అవసరం ఉండదు. ఓకే. అర్లీ స్టేజెస్లో కనుక వస్తే చాలా రోజులు మనం మెడికల్ ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ, వెయిట్ లాస్, ఓకే, ఇంజెక్షన్స్ వీటి ద్వారా మనం మేనేజ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఆ లాస్ట్ దాకా తెచ్చుకోకుండా మెడికేషన్తో ఏమైనా ఉందండి? సో చాలా మంది అపోహల వల్ల కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకోరు. అంటే ఇప్పుడు బ్యాలెన్స్ డైట్ 30% కార్బ్స్, 30% ప్రోటీన్, 30% ఫ్యాట్, ప్రాసెస్ రిఫైన్డ్ ఫుడ్ అవాయిడ్ చేసి హోమ్ మేడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం, హోల్ ఫుడ్స్ తీసుకోవడం అనేది చేయరు. సో వెయిట్ లాస్ అనేది చాలా డిఫికల్ట్ వర్టికల్ అయిపోయింది. మీరు నీ టచ్ చేసి చెప్తారా ఏ స్టేజ్లో ఉందో? చూడగానే చెప్పగలుగుతాం. వాకింగ్ నడుచుకుంటూ వస్తేనే తెలుస్తుంది ఇది ఏ స్టేజ్లో ఉందని. ఓకే. ఈజీగా నడుస్తున్నారు అంటే వాళ్ళకి సివియర్ ఆర్థరైటిస్ లేనట్లు లెక్క. బట్ నీ చూస్తే మీకు తెలియదు. నీ టచ్ చేస్తే కూడా మనకి సౌండ్స్ రావడము, ముట్టుకున్న దగ్గర పెయిన్ ఉండడము, ఇట్లాంటి వాటి ద్వారా వీ కెన్ ఫిగర్ అవుట్. డాక్టర్ గారు నాకు చెక్ చేస్తారా ఏమన్నా? జస్ట్ చేయమంటే చేస్తాను. ప్లీజ్ అక్కడే కూర్చోండి. ఇక్కడే కూర్చోవాలా దీనికి చెక్ చేయడానికి? చెక్ చేయడానికి కూర్చోవాలి. పోన్లే డాక్టర్, ఇవాళ నాకు ఒక 600 రూపాయలు కాల్ స్ట్రైట్ చేయండి, బెండ్ చేసుకోండి, ఒక 600 తగ్గినాయి చాపండి, మెడికల్ వరకు వెళ్ళకుండా. బెండ్ శుభ్రంగా ఉంది. పోన్లే ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాం. ఓ హిప్ ని చెక్ చేయడానికి లేదండి? హిప్ ఏంటంటే పండుకోబెట్టి చెక్ చేయాలి. వద్దులే ఇప్పుడు సో యూత్ లో ఇవన్నీ అవేర్నెస్ రావడానికి అనమాట. ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన ప్రాపర్టీ. దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఎన్ని ప్రాపర్టీస్ అయినా వస్తాయి. ప్రాపర్టీస్ వచ్చే పనిలో పడి మనం మిగతాయన్నీ మర్చిపోతున్నాం. అప్పుడేమో చివరికి ఏమవుతుందంటే ప్రాపర్టీస్ అన్ని మన దగ్గరే ఉంటాయి లాకర్లో, కానీ మనకి హెల్త్ ఉండదు ఎంజాయ్ చేయడానికి. సో హెల్త్ ఈజ్ వెల్త్. ఫస్ట్ హెల్త్ మీద ఫోకస్ చేయండి. అది ఈ ప్రాబ్లమా, హిప్ ప్రాబ్లమా, హార్ట్ ప్రాబ్లమా కాదు. చిన్నది వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం చూపించుకోవడం ఉత్తమమైన పని. కానీ ఇప్పుడు రోబోటిక్ వచ్చింది కదా, దానివల్ల భయపడుతున్నారు కొంతమంది. అంటే డాక్టర్ చేసేదానికి మిషన్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. దాని సక్సెస్ రేట్ ఎంతవరకు తెలియదు మనకి. మళ్ళీ రివర్స్ అయిపోతాయి, మళ్ళీ చేయించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కుదరక మళ్ళీ చేయించుకుంటున్నారు. లైక్ మీరు చెప్పినట్లుగా హిప్ ప్రాబ్లం అక్కడ కూడా వస్తుందేమో, మేబీ నాకు తెలియదు. ఏంటి సార్ అది? సో సర్జన్ మంచోడు ఉంటే వాడికి రోబోట్ యాడ్ ఆన్ అవుతుంది. ఓకే. రోబోట్ దానంటే అది ఏం చేయదు. సో సర్జన్ ఇన్పుట్ ఇస్తాడు, సిటీ స్కాన్ తీసో లేకపోతే ఇంట్రాప్ మ్యాపింగ్ చేసో ఇట్లాంటివి చేసి ఈ పర్టికులర్ పేషెంట్కి బోన్ ఎలా ఉంది, ఎక్కడ అరిగిపోయింది, వంకర ఎంత ఉంది, కొన్ని దాని స్ట్రెంగ్స్ ఉంటాయి. ఇప్పుడు యాంగులర్ డిఫార్మిటీ క్యాల్కులేషన్, రేంజ్ ఆఫ్ మోషన్ క్యాల్కులేషన్, కట్టింగ్ ద బోన్ ఎట్ ఏ పర్టికులర్ యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా చేస్తుంది. కానీ ఎవరికి ఎట్లా కట్ చేయాలి, ఏ పొజిషన్లో వదలాలి, అవన్నీ కీలకమైన డెసిషన్స్ డాక్టరే తీసుకుంటాడు. ఓకే. సో ఇట్స్ ఎ సినర్జిస్టిక్ థింగ్. వాట్ ఎవర్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద రోబోట్ అది చేస్తుంది, వాట్ ఎవర్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సర్జన్ వాళ్ళు చేస్తారు. ఓకే. సో ఇప్పుడు రజనీకాంత్ రోబో సినిమా లాగా రోబో వచ్చి సర్జరీ చేయడం అనేది కొన్ని సంవత్సరాలు ఉంది. సో ఇంకా మాకు కొన్నాళ్ళు టైం ఉంది డాక్టర్లకి ఇంకా కొద్దిగా పనిచేయడానికి. ఓకే. అది ఇప్పుడు అలాంటి పరిస్థితి కాదు. ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ రోబోట్స్ ఇవి ఏంటంటే ఫెసిలిటేటర్స్ ఆఫ్ ఆపరేషన్. వాళ్ళు స్టిల్ సర్జన్సే ఉంటారు. మంచి సర్జన్ ఉన్న వాళ్ళకి ఈజీ ప్రాసెస్. అది కూడా కంప్యూటర్ అసిస్టెడ్ ఎలాగైతే చేస్తామో రోబోటిక్ ఇంకొక అడిషనల్ థింగ్. ఇందులో ఏముంటుందంటే మీకు ప్లానింగ్తో పాటు కటింగ్ టూల్ కూడా ఉంటుంది. ఓకే. సో పేషెంట్ని అసెస్ చేస్తాం, ఫస్ట్ అసెస్ చేసినాక ప్లాన్ చేస్తాం, ప్లాన్ చేసిన తర్వాత కట్ చేస్తాం. ఓకే. నార్మల్ సర్జరీలో ఏమవుతుంది, ఫస్ట్ కట్ చేస్తాము, కట్ చేసిన తర్వాత అసెస్ చేస్తాము, దాన్ని ఏం చేయాలనేది ప్లాన్ చేస్తాం. సో ఓకే, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఎంత రోబోటిక్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ? మా దగ్గర ఆల్మోస్ట్ 80% వరకు రోబోట్ ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే మేము 2009 నుంచి టెక్నాలజీ బేస్డ్ సర్జరీ చేస్తున్నాం, అంటే కంప్యూటర్ అసిస్టెడ్. అది సుపీరియర్ అని కాదు, కానీ కొన్నిట్లో అది సుపీరియర్. ఏంటి అంటే మీకు ఇప్పుడు సపోజ్ నేను బోన్ని 3 degreesలో కట్ చేయాలి, 3 degrees నేకెడ్ అయ్యి మనం ఫిగర్ అవుట్ చేయలేం కదా. ఓకే. సో 3 dimensionsలో చూడలేం కదా. సో ఇప్పుడు రోబోట్ ఏం చేస్తుంది, 3 dimensionలో చూడగలుగుతుంది, 3 dimensionలో ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. మాన్యువల్ సర్జరీకి ఏంటంటే కొంచెం ఎర్రర్ ఉంటుంది కదా. ఓకే. సో ఆ ఎర్రర్ అవాయిడ్ చేయడానికి మేము ముందు నుంచే టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 2009 నుంచి కంప్యూటర్ అసిస్టెడ్ సర్జరీనే చేస్తున్నాం, మాన్యువల్ సర్జరీ చేయట్లేదు. ఓకే. ఓకే. ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ మేము చూస్తున్నాము, ఇంతకు ముందు ఒక పేషెంట్కి కనుక ఒక పర్టికులర్ డిఫార్మిటీని ఓ విధంగా మనం దాన్ని సాల్వ్ చేసినట్లయితే ఆ సొల్యూషన్ అందులో స్టోర్ అయి ఉంటుంది ఓకే ఆ రోబోట్లో. ఓకే. సో ఏఐ ఆల్గోరిథం ద్వారా నెక్స్ట్ టైం మనం అలాంటి పేషెంట్కి సర్జరీ చేస్తుంటే ఈ పేషెంట్కి మీరు ఇలా చేశారు కాబట్టి దీనికి ఇది చేస్తే ఇది ఫాస్టెస్ట్ వే అని అదే సజెస్ట్ చేస్తుంది. ఓకే.
యూ అండర్స్టాండ్ దిస్. యా 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 సో దిస్ ఈస్ ద రియల్ వాల్యూ ఆఫ్ రోబోట్. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరో మంచి సర్జన్స్ 10-20 మంది ఉంటారు ప్రపంచంలో అనుకోండి. ఆ 20 మంది బ్రెయిన్ అది మ్యాప్ చేసి ఈ పర్టికులర్ సొల్యూషన్ వేరే ప్లేసెస్లో కనుక అందించగలిగినట్లయితే అది చాలా బెనిఫిటే కదా. బట్ ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ అండి, ఎస్పెషల్లీ అర్బన్ వాళ్ళు ఓకే, ఒకటికి ఒక 5 డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి కామన్గా కనుక్కుంటారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, లైక్ నీ కానీ హిప్ కానీ. రూరల్ వాళ్ళు ఏంటంటే డిజిటల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంజెక్షన్స్ వచ్చాయి. Correct. అంటే ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు ఆ ఇంజెక్షన్ పనిచేస్తుంది ఆ మోకాళ్ళ మీద. సర్జరీ అనేది అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బాగా ఎక్కువైపోయింది అది. అంటే ఆ ఇంజెక్షన్ కాస్ట్ ఏంటో నాకు తెలియదు, ఆ ఇంజెక్షన్ చేసే మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటో నాకు తెలియదు, అది ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుందో తెలియదు మనకి. దానివల్ల వేరే ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడటం, లేకపోతే హార్ట్ అటాక్స్ రావటం ఇలాంటివి కూడా వస్తాయని విన్నాను నేను. ఏంటి అసలు ఆ ఇంజెక్షన్ పని ఏంటి అసలుకి? పిఆర్పి అని చెప్పి 3 అదే టైప్స్ ఆఫ్. పిఆర్పి ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు. సో కొన్ని స్టడీస్ లో చూపించింది ఏంటంటే అసలు మోడరేట్ మంచిదా అండి అది చేయించుకోవటం? మంచిదంటే మీరు డిపెండ్స్. సజెస్ట్ చేస్తారా? మీరు కూడా చేస్తారా? పిఆర్పి ఇంజెక్షన్ మేము చేయమండి. చేయరు. ఓకే. ఎందుకంటే ఎవిడెన్స్ ఏం లేదు. ఇప్పుడు గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అంటే ఇప్పుడు అరిగిపోయింది, బోన్ మీద బోన్ రాసుకుంటుంది, ఇట్లాంటి పేషెంట్స్కి కూడా మేము చూస్తున్నాం చాలా మంది పిఆర్పి ఇంజెక్షన్లు చేయడము, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చేయడము. ఇట్స్ ఆల్మోస్ట్ క్రిమినల్. ఇట్లా చేయకూడదు. ఎందుకంటే మేబీ స్టేజ్ 1-2 ఆర్థరైటిస్ వేర్ బోన్ స్టిల్ ఉంది, కార్టిలేజ్ స్టిల్ రీగ్రోత్ పొటెన్షియల్ ఉందంటే చేయొచ్చు. బట్ బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ ఉండి వంకరగా వంగిపోయిన వాళ్ళకి కూడా ఇవి చేస్తున్నారు. కాస్ట్ కూడా నీ రీప్లేస్మెంట్ కంటే ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటున్నారు. వీటికి ఏం గ్యారంటీస్ ఉండవు. వాళ్ళు వచ్చేసి సైన్ చేయించుకుంటారు 50% అవుట్కమ్ ఉంటుంది, బాగుండొచ్చు బాగుండకపోవచ్చు అని. సో నిజంగా కనుక చూసినట్లయితే ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్లో పిఆర్పికి రోల్ లేదండి. స్టేజ్ 1-2 ఆర్థరైటిస్లో డౌట్ఫుల్ రోల్ ఉన్నది. అంత కాస్ట్ పెట్టించుకొని ఇంజెక్షన్ చేయించుకోవడం వితౌట్ ఎనీ పర్మనెన్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది ఇట్స్ ఇన్అప్రోప్రియేట్. ఇప్పుడు ఏసీఎల్ పార్షియల్ టేర్, మీడియల్ సైడ్ కొలెటరల్ లిగమెంట్ పార్షియల్ ఇంజరీస్, ఈ స్పోర్ట్స్ లిగమెంట్ ఇంజరీస్లలో డెఫినెట్గా పిఆర్పి రోల్ ఉంది. కొంచెం ఫాస్టర్గా పేషెంట్స్ రికవర్ అవడం అనేది జరుగుతుంది. ఆర్థరైటిక్ కండిషన్స్లో వెరీ సెలెక్టివ్గా ఎవరైతే సర్జరీకి సూటబుల్ కారో, లేకపోతే వాళ్ళు చేయించుకోవాలనే ఉద్దేశం లేదో, 2-3 ఇయర్స్ పోస్ట్పోన్ చేయాలనే పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ లేదంటేనే ఈ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. కానీ ప్రతి ఒక్కళ్ళకి పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది మంచి ఆప్షన్ కాదు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయటం వీటి గురించి. థ్యాంక్ యూ. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు.